2023 ఎలక్షన్లో అడ్డిమారి గుడ్డి దెబ్బగా నీకు అధికారం వచ్చింది. నువ్వు కూడా ఊహించలేదు అధికారం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నువ్వు ముఖ్యమంత్రి అవుతావని నువ్వు కూడా ఊహించలే. నీ నోటి అబద్ధాలకు దేవుడికి మొక్కాలే. అన్ని అమలుగానే హామీలు ఇచ్చి గ్యారెంటీలపై బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజల్ని మభ్యపెట్టి నువ్వు అధికారంలోకి వచ్చినావు. అది నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నీకు లక్కుతోటి నీకు అడ్డిమారి గుడ్డి దెబ్బగా అధికారం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 87 సీట్లు వస్తాయని చెప్తున్నావు కదా. మేము ఛాలెంజ్ బల్ల గుద్ది చెప్తున్నాం, నీకు 8 సీట్లు కూడా రావు. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు. ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఎవ్వరు కూడా రోజువారు పని చేసుకున్న వారి నుంచి ఇండస్ట్రియలిస్ట్ వరకు కూడా ఎవ్వరూ సంతోషంగా లేరు. నీ పాలనలో ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరైనా చనిపోతే కూడా హాస్పిటల్ అంటే కూడా ఒక 5 లక్షలు 10 లక్షలు పుట్టలేని పరిస్థితి, 5,000 పుట్టలేని పరిస్థితి. అంత దారుణమైన స్థితిలో నీ పాలన ఉంది. ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. అందుకే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా నీకు 8 సీట్లు వస్తే నువ్వు గొప్ప విషయం, గొప్ప రాజకీయ నాయకుడిగా అనుకోవచ్చు. మేము రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి 100కు 100% అధికారులకు వస్తుంది. 100కు 100%, 80 నుంచి 100 సీట్లు గ్యారంటీ గెలిచి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మేము బల్ల గుద్ది గంట పదంగా చెప్తున్నాం, మా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఖాయం ఖాయం.